రాష్ట్రంలో పలు జిల్లాల్లో ఏబిఎన్ ఆంధ్రజ్యోతి మీడియా సంస్థల కార్యాలయాల వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయాలను లక్ష్యంగా ఈ రోజు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పిలుపునివ్వడంతో ఆ పార్టీ నేతలు నిరసనలు చేపట్టారు. విజయవాడలోని ముస్తాబాద్ రోడ్లో ఉన్న ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. జిల్లా వైసీపీ నాయకులు మాజీ మంత్రి పేర్ని నాని ఈ నిరసనల్లో పాల్గొని ఏబిఎన్ కి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. హైదరాబాద్ లో ఉన్నటువంటి రాష్ట్ర ఏబిఎన్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎక్స్ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వివిధ హోదాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వెళ్తే రౌడీజం చేయడానికి వచ్చారని చెప్పండి, దాడి చేయడానికి వచ్చారని చెప్పండి, పక్కన ఉన్నటువంటి అపోలో హాస్పిటల్కి పేషెంట్లు వెళ్ళకుండా అడ్డం పడ్డారని చెప్పండి. మేమేం అడుగుతున్నాం, నీ పత్రికలో, నీ టీవీలో వచ్చినటువంటి ప్రసారం చేసినటువంటిది తప్పు అని చెప్పమంటే ఆ ఒక్క మాట చెప్పకుండా, తప్పైందని క్షమాపణ కోరకుండా పదే పదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఎదురుదాడి చేసేటటువంటి కార్యక్రమాన్ని రాధాకృష్ణ తీసుకోవడం చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన. ఎందుకు వచ్చింది ఇదంతా కూడా? అమరావతి అప్పు చేసి కడుతున్నటువంటి అమరావతి పట్ల అప్పు చేసి 50,000 కోట్లేమో ఒకచోట, 3.5 లక్షల కోట్లేమో ఒకచోట అప్పు చేసి 175 నియోజకవర్గాలు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో ఒకే ఒక చోట కేంద్రీకరిస్తూ ఉంటే అది తప్పు. మచిలీపట్నంలో పోర్ట్ వస్తుంది, విజయవాడ నగరం ఉంది, గుంటూరు ఉంది, ఇవన్నీ కూడా కలిసి ఒక గ్రోత్ ఇంజిన్ కింద, గ్రోత్ కారిడార్ కింద తయారు చేయడం చెప్పని ఆంధ్రప్రదేశ్ ప్రజల ముందు, ప్రభుత్వం ముందు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక కార్యక్రమాన్ని ఆవిష్కరిస్తే ఆ అమరావతి జరుగుతున్నటువంటి పనుల్లో, ఆ అమరావతి కాంట్రాక్టర్లో వాటాలు ఉన్నటువంటి ఈనాడు కానీ, వాటాలు ఉన్నటువంటి లంచాలు తీసుకున్నటువంటి ఆంధ్రజ్యోతి కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద విరుచుకుపడతా ఉంది. తెలుగుదేశానికి సంబంధించినటువంటి నాయకుల కన్నా, కూటమి నాయకుల కన్నా ఎక్కువగా మాట్లాడుతూ ఉంది.